నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. వేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య శ్రేయాలతోటి సిరి సంపదలతోటి సుఖశాంతులతోటి విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు మీరైతే కనుక రెమెడీస్ అనేవి చాలా బాగా చెప్తూ ఉంటారు. మనకొచ్చేసి దగ్గరలో ఈ ఆగస్టు 12వ తారీఖు అమావాస్య అలాగే సూర్యగ్రహణం కూడా ఉంది గురుగారు. దీని అవునండి. ప్రభావం ఏ రాశి మీద ఎలా ఉంటుందో తెలియజేస్తూ వీళ్ళు ఆ గ్రహణ సమయంలో ఏం చేసుకుంటే వీళ్ళకి మంచి జరుగుతుందో ప్రతి రాశికి తెలియజేస్తారా? తప్పకుండాను. హ్మ్. చూసుకున్నట్లయితే మనకు రాశులు 12 రాశులు ఉండడం జరిగిందండి. మేషం దగ్గర నుంచి మీన రాశి వరకు. అవును. ప్రధానంగా మేషరాశికి చూసుకున్నట్లయితే ఈ సూర్యగ్రహణ కాలంలో ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే వాళ్ళకి అత్యద్భుతమైన యోగ కాలంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి వర్తమానంలో హ్మ్. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఓకే. ఎవరికైతే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉందో సూర్యారాధన చేయడం వల్ల చాలా అత్యద్భుతమైన యోగం ఉంటుంది. ఓకే. హ్మ్. ఏమిటి ఆరాధన అని చూసుకున్నట్లయితే హ్మ్. ప్రత్యేకంగా అండి హ్మ్. ఈ యొక్క ఆదిత్య హృదయం చదవడం కానీ, సూర్యుడు ఎదురకుండా చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏంటి ఈ అవును. గ్రహణం నాడు ఆకాశాన్ని చూడడానికి ఏమైనా జరిగిపోతుందేమో అని. హ్మ్. అలా భయపడి ఆడవారైనా మగవారైనా హ్మ్. ఇక్కడ వయోభేదం లేదు, పురుషులు లేదా స్త్రీలని, హ్మ్. చిన్నపిల్లలైనా చేయొచ్చు. ఈ అవును. మేషరాశిలో జన్మించిన వారు ప్రతిబంధం కింద ప్రతి దోషం నుంచి నేను బయటపడాలి అని చూసుకున్న వాళ్ళు ఓకే. ఏంటంటే ఓం అర్కాయ నమః అన్న మంత్రాన్ని ఈ యొక్క 6 గంటల దగ్గర నుంచి ఆ! 6 గంటల ముందు ఆ! స్నానాది ఇత్యాది కార్యక్రమాలు చేసేసి ఆవేళ తలస్నానం చేయాలమ్మా కంపల్సరీ. ఓకే. హ్మ్. ఆవేళ తలస్నానం చేసి అంటే విడుపు మళ్ళీ గురుగారు జనరల్‌గా అమావాస్య రోజు చేయకూడదంటారు కదా! చేయకూడదు. అంటే ఆ! ఈ గ్రహణం నాడు అమావాస్యన ఉన్నవాడు, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు తలస్నానం చేయరు. ఇక్కడ ఏంటంటే హ్మ్. ఇక్కడ పితృతర్పణం కానీ దేవతర్పణం కానీ చేయరు హ్మ్. ఈ గ్రహణం నాడు. అవును. ప్రత్యేకంగా హ్మ్. ఈ మేషరాశిలో జన్మించిన వారు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో, ఏ జాతిలో హ్మ్. ఉన్నా సరే ఓం అర్కాయ నమః అన్న మంత్రాన్ని ఓకే. చేయడం కానీ, లేదా మాకు వీలుంటుంది గురుగారు అనుకున్న వాళ్ళు ఆదిత్య హృదయం సూర్యుడు ఎదురుగుండా హ్మ్. ఎంతసేపు చదవగలిగితే అంతసేపు. ఓకే. ఆఫీసులకి వెళ్ళిపోవాలి, సమయం అంటే ఆ! కుదరదు అనుకునే వారికి నేను ఇచ్చే సూచన ఏంటంటే ఆ! ఓన్లీ 2 పర్యాయాలైనా సూర్యుడు ఎదురుగుండా ఆదిత్య హృదయం చదివి మేషరాశి వారు హ్మ్. ఆ వేళ హ్మ్. ప్రత్యేకంగా గోధుమలు ఆ! నానబెట్టేసి హ్మ్. మంగళవారం నాడు రాత్ర ఈ గోధుమలు చేపలకు ఆహారంగా వేసినట్లయితే చెరువులో కానీ, నదిలో కానీ ఎక్కడైతే చేపలు తిరుగుతాయో హ్మ్. నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ ఈ మేషరాశిలో జన్మించిన వారు వేసినట్లయితే ఏ సమయంలో వేయాలి గురుగారు? ఉదయం 6-9:30 సమయంలో మాత్రమే. ఓకే. మంగళవారం నాడు రాత్రి నానబెట్టి బుధవారం నాడు ఉదయం అవి ఆహారంగా వేయాలి. దీనికి ఓకే. హ్మ్. ఎటువంటి నియమనిష్టలు లేవు. హ్మ్. ఆ వేళ ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి. ఎవరైనా సరే ఓకే. మేషాది మీనం వరకు కూడా హ్మ్. హ్మ్. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆ వేళ నీచు మాంసాలు ముట్టుకోరాదు. ఓకే. హ్మ్. అది చేసినట్లయితే అత్యద్భుతమైన యోగ కాలంగా ఉంటుందండి. వృషభ రాశి గురుగారు. వృషభ రాశిలో ప్రత్యేకంగా పుట్టిన వాళ్ళు ఆ వేళ ఏ దైవారాధన చేయాలి హ్మ్. అని చూసుకున్నట్లయితే గణపతి ఆరాధన చేస్తే ఆ వేళ ఓకే. హ్మ్. వృషభ రాశిలో ఎవరైతే జన్మించుంటారో, ఎందుకంటే శుక్రుడు అధిపతి అండి వృషభ రాశికి. హ్మ్. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే హ్మ్. వీరికి ఆశ్లేష మరియు హ్మ్. పుష్యమి నక్షత్రంలో మన ఈ గ్రహణ సమయం పడుతోంది. అవును. ఈ శుక్రుడు ఆరాధన ఉన్న వాళ్ళకి తృతీయాధిపతి గ్రహణం పడుతోంది. అంటే హ్మ్. వృషభంలో ఉన్నాడు కాబట్టి వృషభం, మిథునం, కర్కాటకం తృతీయ గ్రహణం సంచారం వల్ల ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఆ! ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాలు పక్కన పెడితే ఆస్ట్రేలియా, హ్మ్. కెనడా, అమెరికా ఈ యొక్క హ్మ్. దేశాల్లో ప్రబలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసిన విషయం అన్నమాట ఇది ఇక్కడ. హ్మ్. ఈ హ్మ్. గ్రహణ సమయంలో 6 గంటల 8 నిమిషాల దగ్గర నుంచి 9 గంటల 45 నిమిషాల వరకు సమయం ఉంది గురువుగారు అని ఓకే. చూసుకునే వాళ్ళకి హ్మ్. ఓం గం గణపతియే నమః అన్న ఆరాధన చేసినట్లయితే ఈ 3 గంటలు లేదా మాకు కుదరలేదు హ్మ్. ఒక్క 20 నిమిషాలైనా ఆ! ప్రశాంతంగా ఇక్కడ స్మరణ ఏం చెప్పాడంటే ఎవరి వయసు ఎంత ఉందో అంత సమయం ఆసనం వేసుకుని కింద కూర్చుని చేయగలిగినట్లయితే అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది. హ్మ్. వీరు హ్మ్. బొబ్బర్లు ఓకే. మంగళవారం నాడు రాత్రి నానబెట్టి ఆహారంగా చేపలకి, ఎందుకంటే ప్రత్యేకంగా చేపలకి చెప్పామండి ఆ! శ్రీ మహావిష్ణువు యొక్క అంశ కాబట్టి చేపలకు ఆహారంగా ఏం పెడతారో సమస్త దోషాలు పోతాయండి. అంతే. ప్రత్యేకంగా సూర్యగ్రహణ కాల సమయంలో. ఓకే తదుపరి గురుగారు. వచ్చే రాశి మిథున. మిథున రాశి. ఈ హ్మ్. మిథున రాశికి ఏ యొక్క గ్రహ ప్రత్యేకంగా దైవారాధన చేయాలి అని హ్మ్. చూసుకున్నట్లయితే హ్మ్. వీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలండి. ఏంటంటే ఓకే.
లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన అంటే వీళ్ళు ఇతి బాధల నుంచి కానీ లేదా ఆర్థిక రకమైన ఇబ్బందులు ఏ రకమైన ఇబ్బందులు పడినా 6 గంటల 8 నిమిషాల దగ్గర నుంచి 9 గంటల 45 సమయం ఏ రోజండి 12వ తారీఖు గ్రహణ సమయం బుధవారం నాడు ఓకే. అమావాస్య అయింది. ఈ అమావాస్య నాడు పట్టు ఏంటంటే అమ్మ ప్లస్ గ్రహణం ఉండడం వల్ల మనం చేసి నిత్య పూజకి ఆ వేళ చేసేదానికి 1,00,000 రెట్లు ఫలితం ఉంటుంది అని చెప్తారు. ఆ వేళ ఈ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం చదవడం కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి కవచం వినడం కానీ చేసినట్లయితే సమయం ఉంటే 4 గంటలు చేస్తే చాలా అత్యద్భుతం. అంతే. లేదా ఈ యొక్క ఆరోగ్య సమస్యలు లేకపోతే ఇతి బాధలు ఉన్న వాళ్ళు కనీసం ఎంత వయసు ఉందో అంతసేపు మన కింద కూర్చోలేము, ఏదో కుర్చీ వేసుకుని సోఫాలో కూర్చుని మానసిక ప్రశాంతతగా ఈ లక్ష్మీ కరావలంబ స్తోత్రం ఒక్కసారి విన్నా ఏ రకమైన నివేదన చేయాలి అని చూసుకున్నట్లయితే పెసలను దొరుకుతాయి మనకి. మిథున రాశిలో ఎవరైతే జన్మించారో వాళ్ళు మంగళవారం నాడు రాత్రి పెసలు నానబెట్టి బుధవారం నాడు ఉదయం చేపలకు ఆహారంగా ఎక్కడైతే నది చెరువు సముద్రం యొక్క మనకి దగ్గరలో ఎక్కడుందో ఆ సమయంలో మంగళవారం నాడు రాత్రి మాత్రం నానబెట్టాలి. అది మాత్రం కంపల్సరీ. అది తయారైపోవాలన్నమాట. బుధవారం ఉదయం 6 to 9 ఈ యొక్క శ్లోకం చదివిన వెంటనే నది దగ్గరికి కానీ చెరువు దగ్గరికి కానీ సముద్రం దగ్గరికి వెళ్ళి కానీ కలిపినట్లయితే అత్యద్భుతమైన ఫలితం అనమాట. తదుపరి వచ్చే రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళకి రాశిలో ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో ఆశ్లేష మరియు పుష్యమి నక్షత్రంలో వాళ్ళకి గ్రహణ సమయం ఎక్కువగా ఉన్న సమయంలో, ఎందుకంటే 9:15 ఆశ్లేష వెళ్ళిపోయి పుష్యం వస్తుంది. ఆ గ్రహణం కర్కాటక రాశి ఉండడం వల్ల ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? వీరు ప్రత్యేకంగా ఆ వేళ నమశివాయ అన్న బీజాక్షరం చాలా మంది ఓం నమ శివాయ చదువుతారమ్మా, అది షష్టాక్షరి అయిపోతుంది. అసలు నమశివాయ అంటే పంచాక్షరి మంత్రం ఏమిటాయి అంటే ఓన్లీ నమశివాయ. చాలా మంది ఓం కలపడం వల్ల అది షష్టాక్షరి అయిపోతుంది. దీనివల్ల గొడవలు, శత్రువులు, రోగము, రుణము పెరగడమే తప్పే ఉండదు. ఓం అన్న అక్షరం దేనికి గురుముఖత గురువు గారు చెప్పిన తర్వాత కలపడమే తప్ప, లేదా పంచాక్షరి అంటే ఓన్లీ నమశివాయ. ఎందుకు నమశివాయ చేయమన్నాం అంటే చంద్రుడి యొక్క లీలలో జన్మిస్తూ ఉంటారు. ఈ యొక్క సూర్యుడి యొక్క ప్రతిబింబం కాల సర్పం తింటూ ఉంటుంది కాబట్టి సూర్యుడిని ఈ యొక్క గ్రహణం ఏర్పడింది. దాన్ని సూర్యగ్రహణం అన్నారు. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఆ వేళ వీళ్ళు చేసుకోవాల్సిన దైవారాధన ఏంటంటే ఈశ్వరారాధన. నమశివాయ అన్న మంత్రాన్ని వాళ్ళు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు, ప్రత్యేకంగా 6 to 9:30 సమయం చేయడం చాలా మంచిది. మేము అంతసేపు ఆఫీసులకి అది వెళ్ళాలి గురువు గారు అనుకున్న వాళ్ళు కనీసం వాళ్ళ వయసు ఎంతో, ఎగ్జాంపుల్ ఒక 20 సంవత్సరాలు ఉంది, 20 నిమిషాలు చేయాలి. 40 సంవత్సరాలు ఉంటే 40 నిమిషాలు చేసి తదుపరి ఉన్న ఆ వేళ మంగళవారం నాడు రాత్రి బియ్యం ఒక 1/2 kg నానబెట్టి ప్రతి వస్తువు కూడా 1/2 kg తీసుకోవాలన్నమాట. గోధుమలైనా 1/2 kg, పెసలైనా 1/2 kg, నేను ముందు చెప్పిన రాసులు ఇదైనా 1/2 kg బియ్యం తీసుకొని నానబెట్టి ఆ తడిపిన బియ్యం కాకుండా ఆ నీళ్లు పోసేసి ఈ పొడి బియ్యం తీసుకెళ్ళి చేపలకు ఆహారంగా పెట్టినట్లయితే మంచి అభివృద్ధి జరుగుతుంది. తదుపరి వచ్చే రాశి సింహరాశి. ఈ సింహరాశిలో జన్మించిన వారికి పక్క రాశిలో ఉన్నదానికి గ్రహణం పట్టింది కాబట్టి వీళ్ళు కొంచెం ఆర్థిక పరమైన స్థితిగతుల నుంచి సతమతం అవుతూ ఉంటారు. వీళ్ళు ఏ యొక్క ఆరాధన చేయాలి అని చూసుకున్నట్లయితే వీళ్ళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ప్రత్యేకంగా సింహరాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ 6 to 9 సమయంలోపు ఈ గ్రహణ సమయంలో సింహరాశి జన్మించిన వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం కానీ లేదా అవేమి తెలియదు గురువు గారు అనుకున్న వాళ్ళు ఓం సం శరవణ భవ, ఓం సం శరవణ భవ అన్న మంత్రాన్ని ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు పఠించినట్లయితే మంచి అత్యద్భుతమైన రాజయోగం ఉంటుంది. వీరు ఏ రకమైన ఆహారం పెసలకు పెట్టాలి అని చూసుకున్నట్లయితే కందులను దొరుకుతాయి మనకి. ఈ మంగళవారం నాడు రాత్రి కందులు నానబెట్టి బుధవారం నాడు ఉదయం సింహరాశిలో జన్మించిన వారు 1/2 kg కందులు మాత్రమే. 1/2 kg కందులు చేపలకు ఆహారంగా ఎక్కడుంటే అక్క చాలా నల్ల కాలువలు అవి కలిపేయడానికి ఉండదు. చేపలు నల్ల కాలువలు తిరగకూడదు. నది చెరువు సముద్రంలో మాత్రం కలపాలి. మా ఏరియాలో సముద్రం దొరకదు, హైదరాబాద్లో ఉంది మూసీ నదిలో కలిపేయడమే. లేకపోతే దగ్గర ఏ చెరువు ఉందో అక్కడ చెరువులో కలపచ్చు. చేపలు తిరిగే ప్రదేశం తెలుస్తుంది కదా, ఆ యొక్క ప్లేస్ లో కలపడం వల్ల అత్యద్భుతమైన రాజయోగం ఉంటుంది. తదుపరి వచ్చే రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఏ రకమైన విషయాలు ఉన్నా, ఆర్థికపరమైన ఉద్యోగ సమస్యలున్నా, వ్యాపార సమస్యలున్నా వీరు ఏ యొక్క దైవారాధన చేస్తే అత్యద్భుతమైన ఫలితం చూస్తారు అంటే వీరు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే లలితాదేవి అష్టోత్తరం చదవడం కానీ, లలితా కవచం చదవడం కానీ, లలితా అష్టోత్తరం చేయడం కానీ, లలితా సహస్రనామం చేయడం కానీ చేయాలి. ఈ కన్యారాశిలో జన్మించిన వారు. ఈ కన్యారాశిలో ప్రత్యేకంగా జన్మించిన వారికి లలితా సహస్రనామం చదవడం రాలేదు, లలితా అష్టోత్తరం చదవడమే అది కూడా తెలియదు. ఓం శ్రీమాత్రే నమః, ఇక్కడ ఓం శ్రీమాత్రేకి ఓం కలపచ్చు. ఎందుకంటే శ్రీమాత్రే నమః అంటే అక్కడ శ్రీమాత్రే నమః అని అనొచ్చు, ఓం శ్రీమాత్రే నమః. ఓన్లీ శ్రీమాత్రే నమః అని
ఏ వయసు వాళ్ళు ఎంత వయసు ఉందో అన్ని నిమిషాలు ఆసనము కుర్చీ లేకపోతే కింద నేల మీద మాత్రం కూర్చుంటే కూర్చోకూడదు. భూమాత తీసేసుకుంటుందండి. మ్మ్. ఇది చేసినట్లయితే శ్రీమాత్రే నమః అని చాలా అత్యద్భుతమైన రాజయోగంగా ఉంటుంది. మ్మ్. తదుపరి తులా ఆ యొక్క రాశి. కన్యా రాశి వాళ్ళు ఓకే. ఏ యొక్క ఆహారం పెడితే చేపలకి మ్మ్. చాలా అత్యద్భుతమైన బొబ్బర్లను దొరుకుతాయండి మనకి. అవును. ఆ యొక్క బొబ్బర్లు చెప్పాడండి గురుగారు ఆలోచిస్తారు. చాలా మంది మంగళవారం నాడు రాత్రి నానబెట్టి ఒక 1/2 కేజీ ఆ. బొబ్బర్లు ఎవరైతే కన్యా రాశిలో ఉన్నవారు మ్మ్. చేపలకు ఆహారంగా బుధవారం నాడు ఉదయం 6 to 9 సమయంలోపు నది, చెరువు, అంతే. సముద్రంలో కలుపుతారో అత్యద్భుతమైన రాజభోగంగా ఉంటుంది. మ్మ్. తదుపరి వచ్చే రాశి తులారాశి. మ్మ్. ఈ తులారాశి వారు ఏ దేవతారాధన చేయాలి? ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే చండీ మహాతల్లి ఉంటుంది. ఓకే. ఓం చండికాయ నమః ఆ. అన్న మంత్రాన్ని వీళ్ళు ఎంత వయసులో తులారాశిలో జన్మించిన వాళ్ళు చండీ దేవత చెప్పారంటే శుక్రుడు అధీనంలో జన్మిస్తారు వీళ్ళు. ఓకే. మ్మ్. ఈ యొక్క శుక్రుడు అధీనంలో జన్మించిన వాళ్ళు చండికాయ నమః, ఓం చండికాయ నమః, ఓం చండికాయ నమః అని ఎంత వయసు ఉందో అన్ని నిమిషాలు అంతే. చండికాయ నమః అని మనసా వాచ మనసులో చదువుకుని మ్మ్. తదుపరి ఏ ఆరాధన ఏ యొక్క ఆహారం పెడితే చేపలకు మంచి అభివృద్ధి చెందుతారు అని చూసుకున్నట్లయితే మ్మ్. చాలా అత్యద్భుతం అన్నమాట. మినుగులు, అవును. నల్ల మినువులను దొరుకుతాయి. ఆ నల్ల మినువులు మంగళవారం రాత్రి నానబెట్టి శుక్రవారం నాడు ఉదయం పెట్టినట్లయితే చేపలకు ఆహారంగా మ్మ్. ఏ సమయంలో పెట్టాలి? 6 to 9 సమయంలోపు ఆహారంగా కానీ నదిలో, చెరువులో, సముద్రంలో కానీ కలిపితే ఆ. వీళ్ళు ఇంకా పట్టుకునేవాడు ఉండే. నేనేంటంటే ప్రాక్టికల్గా ఇవి చేసి చూడండి, మ్మ్. ఆనందాది యోగాలు వాళ్ళ జీవితంలో విరాజిల్లుతాయి. అంతే. ఇకపోతే వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే వీళ్ళకి చంద్రుడు మానసిక ప్రశాంతత అయిన చంద్రుడు నీచిపట్టు ఉంటాడు. యాక్చువల్లీ అవును. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా మానసిక ప్రశాంతత కోల్పించడం, ఏదో ఒక ఆందోళన ఎక్కువగా చెందుతూ ఉన్న ఈ వృశ్చిక రాశి వాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే మ్మ్. ప్రత్యేకంగా వీరు ఏ దైవారాధన చేయాలంటే దత్తాత్రేయుడు వారి ఆరాధన చేయాలి. ఎవరైతే ఓకే. వృశ్చిక రాశిలో జన్మించుంటారో మ్మ్. వాళ్ళు దత్తుడి యొక్క ఆరాధన, దత్తుడి యొక్క కవచం చదవడం కానీ, దత్తాత్రేయ అష్టోత్తరం చదవడం కానీ, లేకపోతే ఓకే. దత్తుడికి ఆ వేళ ఏదో ఒకటి పంచిపెట్టడం కానీ చేసినట్లయితే చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఓకే. వీరు మ్మ్. చేపలకు ఆహారంగా ఏమేస్తే మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, సంతానం లేకపోతే అభివృద్ధి కలుగుతుంది అని చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఆ. బియ్యం మంగళవారం నాడు రాత్రి నానబెట్టి వీరు కూడా మ్మ్. ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మిస్తారో వాళ్ళు మ్మ్. బుధవారం నాడు ఉదయం ఈ గ్రహణ సమయంలో 6 to 9 సమయంలో మ్మ్. చేపలకి బియ్యం ఆహారంగా వేసినట్లంటే అది తడిపిన బియ్యం ఉండాలండి. ఓకే. మంగళవారం నాడు రాత్రి తడిపేసి బుధవారం నాడు ఉదయం ఆ యొక్క బియ్యం ఆహారంగా పెట్టినట్లయితే చేపలకు ఓకే. అత్యద్భుతమైన రాజయోగంగా ఉంటుంది. మ్మ్. తదుపరి వచ్చే రాశి ధనుస్సు. ధనుసు రాశి. మ్మ్. ఈ ధనుసు రాశి వారు ఏం చేయాలి ప్రత్యేకంగా అని చూసుకున్నట్లయితే మ్మ్. వీరు ఏ గ్రహారాధన చేస్తే అత్యద్భుతమైన రాజయోగం అనుభవిస్తారని చూసుకున్నట్లయితే ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు మ్మ్. మారుతి స్తోత్రం చదవడం కానీ, ఓకే. హనుమాన్ చాలీస చదవడం కానీ, హనుమంతుడు యొక్క అష్టోత్తరం చదవడం కానీ చేసినట్లయితే చాలా అత్యద్భుతమైన రాజ ఫలితాలు చూస్తారు ఈ గ్రహణ సమయంలో. ఓకే. ఆ. ఈ 12వ తారీఖు గ్రహణం ఏంటంటే సూర్యగ్రహణం చాలా అత్యద్భుతమైన గ్రహణంగా చెప్పడం జరుగుతుంది. మన దేశంలో కాకుండా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ మ్మ్. ఈ హనుమంతుడిని ఎవరైతే ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఆరాధిస్తారో మ్మ్. ఏం నైవేద్యం పెట్టాలి అని చూసుకున్నట్లయితే పెసలను మనకి శనగలు మనకి చాలా ఈజీగా 1/2 కేజీ పెసలు తీసుకుని మంగళవారం నాడు రాత్రి పెసలు నానబెట్టి బుధవారం నాడు ఉదయం గ్రహణ సమయంలోనే చేయాలి. ఓకే. 6 to 6:30 చదివేశాక 6 to 9 సమయం లోపు ఈ నానబెట్టిన శనగలు తీసుకెళ్ళి నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ కలిపిన యెడల మంచి అత్యద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి. తప్పకుండా. తదుపరి వచ్చే రాశి మకర రాశి. మ్మ్. మకర రాశి ఏ యొక్క దైవారాధన చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. వీళ్ళు లక్ష్మీ అష్టోత్తరం చదవడం కానీ, మ్మ్. లేదా లక్ష్మీ కవచం చేయడం కానీ, మ్మ్. లేదా లక్ష్మీదేవికి సంబంధించింది ఏం చేసినా సరే మకర ఓకే. రాశిలో జన్మించిన వారు మ్మ్. ప్రత్యేకంగా లేదా ఏమి తెలియదు గురుగారు ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాలక్ష్మి నమః అని మనసులో ఆ. ఎవరివైతే నా వయసు 40 నిమిషాలు చదవాలి. మీ వయసు 36 నిమిషాలు. అలాగే ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఓకే. ఎవరి వయసు రీత్యా అంత చేసి మ్మ్. తదుపరి ఉలవలని దొరుకుతాయండి మన అవును. మార్కెట్లో. మ్మ్. ఈ ఉలవలు మంగళవారం నాడు రాత్రి ఒక 1/2 కేజీ నానబెట్టి ఆ. బుధవారం నాడు ఉదయం చేపలకు ఆహారంగా ఈ మకర రాశిలో జన్మించిన వారు పెట్టిన యెడల మంచి అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తదుపరి వచ్చే రాశి కుంభరాశి. కుంభరాశి. ఈ కుంభరాశి ఏ దైవారాధన చేయాలి, ఏ దైవారాధన చేస్తే మంచి అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతారు అని చూసుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. మ్మ్. ప్రత్యేకంగా కార్తవీర్యార్జునుడి కవచం అని ఉంటుందండి, మ్మ్. లేదా కార్తవీర్యార్జునుడి అష్టోత్తరం అని ఉంటుంది. అవును. ఈ కుంభరాశిలో ఎవరైతే జన్మించారో వీరు కార్తవీర్యార్జునుడి కవచం కానీ, అష్టోత్తరం కానీ ఒక మారే అంతే. మ్మ్. చదివి, లేదా కార్తవీర్యార్జునాయ నమః, కార్తవీర్యార్జునాయ నమః వీళ్ళ వయసు ఎంత ఉందో అంతసేపు అన్ని నిమిషాలు మాల తెప్పకుండా వయసు దాంట్లో పెట్టుకుని మనం దాంట్లో టైమర్లో అంతే. ఎంత వయసు ఉందో అంతసేపు చేసినట్టయితే అత్యద్భుతమైన రాజయోగంగా ఉంటుంది. వీళ్ళు ఏమి పెడితే నైవేద్యం అత్యద్భుతంగా ఉంటుంది. వీళ్ళు పెసలండి. ఓకే.
ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళు మంగళవారం నాడు రాత్రి పెసలు నానబెట్టి బుధవారం నాడు ఉదయం ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఒక 1 కేజీ పెసలు, నానబెట్టిన పెసలు చేపలకు ఆహారంగా పెట్టిన వాళ్ళు మంచి అభివృద్ధి చెందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తదుపరి వచ్చేది మీనరాశి. ఆఖరిది ఈ మీనరాశిలో జన్మించిన వారు ఏ యొక్క ఆరాధన చేస్తే అత్యద్భుతమైన యోగ ఫలితం చూస్తారు అని చూసుకున్నట్లయితే వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితం కలగడానికి ఏ రకమైన ఆరాధన చేస్తే బాగుంటుందంటే, చాలామందికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ దైవారాధన కంపల్సరీ చెయ్యాలి. ఏమిటి అంటే వీళ్ళు కూడా హనుమంతుడి ఆరాధన అంటే ఇందాక చెప్పారు కదా గురుగారు అని అందరూ ఆలోచించవచ్చు. మీన రాశికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు 40 ఉంటాయి. జయ హనుమాన్ జాన గుణ సాగర జయ కపేసతి లోక రామదూత ప్రధాన అని ఈ యొక్క హనుమంతుని ప్రార్థించడం వల్ల ఎవరైతే మీన రాశిలో జన్మించారో వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితంగా ఉంటుంది. ఏ సమయంలో చేయాలి? ఉదయం 6 గంటల 8 నిమిషాల దగ్గర నుంచి 9 గంటల 45 సమయం లోపు చేయడానికి ఖాళీ లేకపోతే ఒక మారైనా హనుమాన్ చాలీస చదివి అంటే చాలా జాగ్రత్తగా అనమాట అండి. మన బొబ్బర్లు నానబెట్టేసి ఒక 1 కేజీ బొబ్బర్లు, అదే బొబ్బర్లు నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ ఎప్పుడు చేయాలి అంటే 6 గంటల నుంచి 9:30 లోపు మాత్రమే అయిపోవాలండి. ఇది ఎప్పుడు చేయాలి? ఇది మనం ఎలాగైనా గ్రహణ సమయంలో ఏమీ తీసుకోము, టిఫిన్ కానీ భోజనం కానీ. అందుకని ఈ 20 నిమిషాలు 40 నిమిషాలు 50 నిమిషాలు 60 చేసి పెద్దవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు బయటికి వెళ్ళి కలపలేరు. అలాంటి వాళ్ళు పిల్లల చేతికి ఇచ్చేసి నదిలో కానీ సముద్రంలో కానీ కలిపించేస్తే, అయితే గర్భిణీ స్త్రీలు ఉంటారు వీళ్ళు కలపడానికి బయటికి వెళ్ళలేరు. ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నారు, వారికి ఆయిల్నాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని జరుగుతూ ఉంటుంది. వాళ్ళ పేరు మీద మనం నానబెట్టేసి వాళ్ళ పేరుతో బయట వీళ్ళు కలిపేసినట్లయితే అత్యద్భుతంగా ఉంటుంది. ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా బయట దేశంలో ఉన్న వాళ్ళు ఆ శ్లోకాలు చదువుతూ అమెరికాలోనూ లేదా కెనడాలోనూ యూకేలోనూ దొరకవు కదా గురుగారు అనుకుని వాళ్ళకి నేను ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే, అక్కడ వాళ్ళు స్మరణ చేస్తూ ఇక్కడ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ పేరు మీద నది చెరువు సముద్రంలో కలిపేస్తే అత్యద్భుతమైన యోగంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మంత్రం చేయడంతో పాటు ఒక జీవికి ఆహారం పంపిస్తున్నాం తెలియకుండా. ఎలాంటి ఆటంకం ఉన్నా కూడా వాళ్ళకి ఇది రజస్సురాలు అంటే 4 days ఆడవాళ్ళు రెస్ట్ టైంలో ఉన్న వాళ్ళు మాత్రం చేయరాదు, మిగతా వాళ్ళు అందరూ కూడా చేయొచ్చు. చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మనకి ప్రతి రాశికి సంబంధించిన గ్రహణ దోషానికి నివారణగా అయితే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. సో తప్పకుండా ఈ పరిహారాలు చేసుకుంటూ ఇంకా మీరు ఎలాంటి సమస్య ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురుగారితో మీ జాతక పరిశీలన చేయించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.